బుద్ధుడికి అంటే ఎవరైనా ఎన్లైటెన్ పర్సన్కి కొంచెం దానం చేస్తే చాలా 100 1000 కోటింతలు అవుతుంది అనమాట. ఎంత ఎన్లైటెన్ అంటే ఎంత ఆధ్యాత్మిక వ్యక్తికి దానం చేస్తే, అన్నదానం చేస్తే 10,000 ఇంతలు గొప్ప అవుతాయి. ఎన్లైటెన్ పర్సన్కి దానం చేస్తే ఇన్ఫినిట్గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే బుద్ధుడు వెళ్తున్నప్పుడు ఒక అశోకుడు గత జన్మలో ఒక 10 ఏళ్ళ పిల్లవాడుగా ఉన్నాడు, చిన్న ఇంత హైట్లో. అతను ఏంటి అందరికీ బుద్ధుడికి అందరూ ఇస్తున్నారు కదా, అతనికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అనమాట. ఇవ్వాలనిపిస్తుంది దగ్గర ఏం లేదు ఇవ్వడానికి. ఇవ్వకపోతే నేను చేసి మట్టి తీసి బుద్ధ నేను ఇస్తాను బుద్ధుడు ఓకే అంటాడు, అలా అంటాడు అనమాట. కానీ బుద్ధుడు ఏంటంటే బుద్ధుడికి ఉన్న లెవెల్కి ఏంటంటే ఆయన ఈ జన్మలో నేను బెండ్ చేయొద్దు అని ఆయన రూల్ అనమాట. ప్రకృతి అందరూ కూడా ఒక రూల్ ఉంటుంది, మీరు ఇంత సంబుద్ధుడు అంత జ్ఞానం ఉన్న వ్యక్తి, మీరు బెండ్ చేయొద్దు, ప్రకృతి మీరు చెప్పేస్తాం రూల్, విశ్వ నియమాల్లో ఒక రూల్ అనమాట. బుద్ధుడి లెవెల్లో ఉన్నప్పుడు ఆయన తలకే బెండ్ చేయడం కానీ ఇలా వంగడంగా ఉండదు అనమాట. ఎక్కడన్నా గుడిసెకి వెళ్ళినా కానీ గుడిసె హైట్ ఆయన 6 feet కానీ ఉంటాడు కదా, 5.5 feet తక్కువ ఉంది అనుకో హైట్, ఆయన బెండ్ కాదు, అక్కడ కూడా బెండ్ కాదు, స్ట్రైట్ వెళ్ళిపోతే ఆ గుడిసె అదే పైకి వెళ్తుంది అంట, అంతటి పవర్ అనమాట. అలానే మెయింటైన్ చేస్తాడు బుద్ధుడు. ఎక్కడ బెండ్ కావాల్సిన అవసరం లేదు తన జీవితంలో. ఇతను అశోకుడు అంత చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పోయింది. అశోక చక్రవర్తి ఉన్నాడు కదా, అతను అంతకుముందు పిల్లవాడుగా ఉన్నప్పుడు బుద్ధ నేను ఇస్తానంటే ఓకే అంటాడు. అన్న తర్వాత అక్కడ ఏం చేస్తాను, బుద్ధుడికి ఇవ్వడంగా ఆయన దగ్గర ఇలా మట్టి ఉంటుంది, కింద మట్టి ఉంది, ఆ మట్టి తీసి ఇంకో పిల్లవాడు ఉంటాడు, ఆయన ఇలా అంటే రమ్మంటే ఆ పిల్లవాడు అలా చేతిలో పెడితే ఆ పిల్లవాడిని పట్టుకుని ఆయన చేతిలో కాలు వేసి హైట్ వచ్చిందో బుద్ధుడి భిక్షాపాత్రలో వేస్తాడు అనమాట. మట్టి వేసేటప్పుడు ఏమనుకుంటాడంటే నేను బంగారాన్ని ఇస్తున్నాను ఊహిస్తాడు, ఊహతో వేస్తాడు అంతే. ఎప్పుడు ఆ ఊహతో వేయడం వల్ల మట్టి అయినా అతనికి నెక్స్ట్ జన్మలో అశోక చక్రవర్తి పదవి వచ్చింది అనమాట. చక్కగా చక్రవర్తి పదవి వచ్చింది, ప్లస్ ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఒక ఎన్లైటన్ పర్సన్కి ఒక వేసినా కానీ భిక్ష వేస్తే ఎన్లైటన్మెంటే వస్తుంది అన్నమాట. ఏం వేసినా కానీ చక్రవర్తి పదవి అంటే అవన్నీ కూడా మినిమం. ఎందుకంటే ఎంత పుణ్యశక్తి అంటే మామూలు పుణ్యశక్తి, ఎన్లైటన్మెంట్ వచ్చేంత పుణ్యశక్తి వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ టైంలో ఆయన ఎన్లైటెండ్ అయ్యాడు, ఆయన ద్వారా ఎంతో ప్రచారం జరిగింది. మరి ఎన్నో దేశాలకు మరి మన ధర్మం వెళ్ళింది. శ్రీలంక వాళ్ళకు ఒక పండగ ఉంటుంది తెలుసా, మన ఇండియాలో నుంచి ధర్మము ఒకతను అశోకుడు పంపిస్తాం మరి కొంతమంది శ్రీలంకకు. వెళ్ళిన రోజు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా. ధర్మము వచ్చిన రోజు మాకు, ధర్మం అంటే విశ్వ నియమాలను మెడిటేషన్ నేర్పించడానికి పంపించారన్నమాట. ధర్మం వచ్చిన రోజు అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీలంకలో. ఎంత గొప్ప విషయం అశోకుడు అంటే. దానికి కారణం ఇదన్నమాట, దానం అన్నమాట. ఓకేనా, 3 స్టోరీస్ విన్నారు కదా. ఇప్పుడు కళ్ళు మూసుకొని హిందీ వాళ్ళకి చెప్తాను. ఇంకా జస్ట్ ఈ 3 స్టోరీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం, మన ఆచరణలో పెడదామని ప్రాక్టీస్ ఆలోచించండి ఎప్పుడు. ఓకేనా.